వాట్సాప్ గవర్నెన్స్‌ని మనం యూజ్ చేయాలంటే ముందుగా మన మొబైల్‌లోన వాట్సాప్‌ని ఓపెన్ చేయాలండి. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఏంటంటే మనకి 9552300009 ఈ నెంబర్‌కి హాయ్ అని మనం మెసేజ్ చేయాలండి. ఇక్కడ చూడండి మనకి చాట్ విత్ 9552300009 ఈ నెంబర్‌కి నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ నేను మెసేజ్ చేశాను హాయ్ అనేసి, అందుకోసం నాకేం చూపించట్లేదు. ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి వాట్సాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవలకు స్వాగతం అనేసి మనకు ఒక పాపప్ మెసేజ్ చూపించింది. సో ఇక్కడ సేవను ఎంచుకోండి అని వస్తుందండి. ఇక్కడ మనకు ఏదైనా సర్వీస్ అని డిస్ప్లే అవుతాయండి. మనకి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సేవ అంటే ఏంటంటే దయచేసి సేవ ఎంచుకోండి అంటే చూడండి మనకి ఇక్కడ ఏంటంటే దేవాలయ బుకింగ్ సేవ. ఇప్పుడు దేవాలయ బుకింగ్ సేవలు ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడండి మనకి ఇది చూడండి శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా, తిరుమల, శ్రీకాళహస్తి ఇక్కడ ఎక్కడికైనా మనము ఈ టికెట్స్ అన్నవి అంటే మనము దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకి టీటీడీ ఎందుకంటే అది ప్రత్యేక ఒక సంస్థ కాబట్టి అది సపరేట్గా దానికి మనకు టికెట్ బుకింగ్ ఉంటుంది. అందుకోసం ఈ టీటీడీని డిస్ప్లే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక సేవ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఎనర్జీ సేవలు అంటే ఇప్పుడు ఫిర్యాదు పరిష్కారాల సేవలు అంటే ఏంటంటే మనం ఏదైనా ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ యొక్క స్థితి తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇంకా మనకి ఇక్కడ చూడండి ఇంకా ఏపీఆర్టీసీ అంటే మనం టికెట్స్ బుకింగ్ అంటే ఏదైనా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే టికెట్స్ అన్నవి బస్ టికెట్ బుకింగ్ అండ్ బుక్స్ టికెట్ రద్దు అంటే ఏంటంటే మన టికెట్ ఒకటి క్యాన్సిల్ చేసుకోవాలన్నా. నెక్స్ట్ మరలా ఇంకా చూసుకుంటే చూడండి ఇంకా ఎనర్జీ సేవలు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించండి. నెక్స్ట్ సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా మనకి చూడండి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఏమైనా అయినా సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి మనం అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండి. దాని ద్వారా మనకి వాళ్ళు అన్ని అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసి మనం పెట్టింది అన్నది ట్రస్టెడ్ అంటే అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకి మనీ అనేది రిలీజ్ చేస్తారండి. రీసెంట్గా మాకు సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్కి మనీ పెట్టారు, వాళ్ళకి కూడా మనీ అన్నది పడ్డదండి. సో సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ రెవెన్యూ సర్వీసెస్ అండ్ ఆరోగ్య కార్డు సేవలు అండ్ ఆరోగ్య కార్డు, నెక్స్ట్ పోలీస్ శాఖ సేవలు ఏదైనా కంప్లైంట్ సంబంధించి. సో టోటల్ మనకి ఇక్కడ ఒక ఏంటంటే ప్రజెంట్ ఒక 150+ సర్వీసెస్ని మనకి వీళ్ళు ఈ గవర్నెన్స్ కింద తీసుకొచ్చారండి. సో వాట్సాప్ గవర్నెన్స్ కింద ఇంకా దీన్ని ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఏంటంటే మనకి జగన్ గారు గవర్నమెంట్ ఇచ్చేసేటప్పుడు సచివాలయ వ్యవస్థ అండ్ వాలంటీర్ ద్వారా మనకి ఒక గవర్నెన్స్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఏంటంటే వాట్సాప్ సర్వీస్ ద్వారా ఇంకా ప్రజలకు ఇంకా చేరువలోకి తీసుకొచ్చారండి ఈ గవర్నెన్స్ అనేది.